రాష్ట్రంలో పద్మశాలీలు రాజకీయంగా చైతన్యం చేసేందుకు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బల్లా పరమేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సరైన ప్రాధాన్యత కల్పించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీల సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని హెచ్చరించారు. నగరంలోని ఎన్బీఈకే భవన్లో పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో పద్మశాలీలు రాజకీయంగా చైతన్యం చేసేందుకు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బల్లా పరమేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సరైన ప్రాధాన్యత కల్పించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీల సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని హెచ్చరించారు. నగరంలోని ఎన్బీఈకే భవన్లో పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ నందు రాష్ట్ర పద్మశాలి సంఘంగా నన్ను నియమించినందుకు మమ్మలను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ట స్వామి గారు మరియు అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన పద్మశాలి కుల పెద్దలకు ధన్యవాదములు. ఈ రోజు నుంచి నా కుల వ్యవస్థ కొరకు నిరంతరం శ్రమిస్తూ సంఘ నిర్మాణం కోసం కృషి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరికీ సహకరిస్తూ సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ సంఘ పెద్దలు సూచనలు సలహాలు స్వీకరిస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడతానని నేను చేపట్టిన ఈ పదవిని బాధ్యతగా పనిచేస్తానని మన కులదైవము శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ బ్రహ్మనారాయణ స్వామి వారిపై ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులకు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులకు, నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర జాతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి గారు, సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం గారు, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రవీంద్రన్ గారికి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘానికి సంబంధించి గతంలో 2 ప్రాంత సంఘాలుగా ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ 2 ప్రాంత సంఘాలు. ఆ 2 ప్రాంత సంఘాలని రాష్ట్ర సంఘంగా ఏర్పాటు చేసుకుని ఈరోజు రాష్ట్ర కమిటీగా ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ రోజున అత్యంత వైభవంగా మరి ఈ రోజున మహిళా దినం సందర్భంగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కమిటీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం. యువత కమిటీ కార్యక్రమం పెట్టుకున్నాం. చేనేత విభాగం కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో ఉత్సాహభరితంగా ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో మరింత నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుని మరి సంఘీయులకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, వారిని ఏ విధంగా ఆదుకోవాలి, వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఇది అందరినీ భాగస్వాములు చేసి ముందుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. అలాగే అన్ని నూతన కార్యవర్గం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పద్మశాలి అందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమానికి చాలా జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క పద్మశాలికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. అలాగే త్వరలో కూడా మేము నామినేటెడ్ పోస్టుల్లో కానీ రేపు సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్లో కూడా పద్మశాలి అందరూ కూడా రాజకీయంగా ఎదగాలని, ఆ రాజకీయంగా మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తామని రాజకీయ పార్టీలు కూడా ఇది ఒక సవాలు విసురుతున్నాం.
రేపు పద్మశాలందరూ కూడా గుర్తించి మమ్మల్ని కూడా రాజకీయంగా ముందు నుండి నడిపించాలని కూడా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క పద్మశాలీలందరికీ కూడా రుణపడి ఉంటాను. నేను ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కింద నాకు పోస్ట్ ఇచ్చారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఇలా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇంత గౌరవిస్తున్న మా సంఘానికి మేము చాలా రుణపడి ఉంటాము. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం సమావేశాల్లో మేము పాల్గొని మా పదవుల్ని మేము ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ మహిళా దినోత్సవాన్ని కూడా ప్రత్యేకంగా చేసి మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించినందుకు మా సంఘానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామండి.